వీడి పేరు సూరి. పొద్దున లేవగానే నచ్చని వారికి ఫోన్ చేసి గొడవ పెట్టుకోవడం వీడి అలవాటు. బ్రష్ చేసేటప్పుడు అందరూ నీటిని వాడుకుంటే వీడు మాత్రం ఆ నీటిని వేస్ట్ చేస్తాడు. స్నానం చేసి అందరూ తమ ఇష్ట దైవాలకు దండం పెట్టుకుంటే వీడు స్నానం చేసిన తర్వాత ఏం చేస్తాడో మీరే చూడండి. ఇలా రోజుకో క్వార్టరు, అవసరమైతే అదే రోజు ఇంకో క్వార్టరు అని సాగిపోతున్న వీడి జీవితంలో ఒకరోజు అనుకోని సంఘటన ఒకటి జరిగింది. నన్ను ఇక్కడ ఎందుకు కట్టేశారు? ఎవడన్నా ఉంటే రండ్రా, కనీసం నా అద్దాలన్నా తీయండిరా, నాకేం కనిపించడం లేదురా. ఇక్కడ లైట్లు ఎందుకు వేసారురా? నన్ను ఇక్కడ కట్టేసి పార్టీ చేసుకుంటున్నారా? నాశనం అయిపోతారా నా కొడకల్లారా? నా కట్లు ఇప్పండిరా. ఏంట్రా లైట్లు ఆపేశారు? ఈ భూమిపైన ప్రతి ఒక్కడికి స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛ ఉంది కదా అని దాన్ని ఎలా పడితే అలా వాడడం చాలా పెద్ద తప్పు. అయితే నువ్వు ఎక్కడున్నా ఫస్ట్ నా ముందుకు రారా. ఈ స్వేచ్ఛను ఉపయోగించుకొని మానవునికి అవసరమైన నిత్యావసర వస్తువులు నువ్వు చాలా వృధా చేస్తున్నావు. నా బొచ్చులో ఫిలాసఫీలు ఆపేసి ఫస్ట్ ఎక్కడున్నా నా ముందుకు రారా. నా జీవితంలో ఇలాంటి మాటలన్నీ విని విని నాకు విసుగొచ్చేసింది. నన్ను వదిలేసి నేను పోతా. అసలు నేనేం తప్పు చేసినానురా? ఒక మనిషి జీవితంలో నీరు, ఆహారం చాలా ముఖ్యమైనవి. వాటిని నువ్వు ఎన్నోసార్లు వృధా చేశావు. ఇదే ఆహారం కోసం బయట చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటి విలువ తెలిసేలా దానికి తగిన శిక్ష నువ్వు అనుభవించక తప్పదు. ఇప్పుడు నాకు ఏం శిక్ష అయిపోతున్నారా? కనీసం చెప్పండిరా. ముందు ముందు అదేంటో నీకే తెలుస్తుంది. హ్యాపీ జర్నీ. హ్యాపీ జర్నీయా? నన్ను వదలకుండా హ్యాపీ జర్నీ ఏంట్రా? నన్ను వదలండిరా. బ్రో బ్రో అయ్యా తమరు, అసలు నేను ఎక్కడున్నాను? అయ్యా ఎవరు కావాలయ్యా మీకు? అసలు ఎవరు నువ్వు? నువ్వే కదా రాత్రి నన్ను కిడ్నాప్ చేసింది? సరిపోయింది, నా జాగాలోకి వచ్చి నన్ను ఎవరంటావేందయ్యా? అసలు నేను ఎక్కడున్నానో నీకేమైనా తెలుసా? ఏందయ్యా పొద్దుగాల నా పని చెడగొడతావు? చూసే దొరగారు పెట్టి లేకుండా పోయి నీ పని చూసుకోదరా. దొరా, సరే రోడ్ ఏడుందో చెప్పు, నేను పోతా. ఏంది రాడ్డా అంటే ఏందయ్యా? రాడు కాదు, రోడ్డు రోడ్డు దారి ఎక్కడుందో చెప్పు, నేను పోతా. ఇంతకీ ఏ ఊరు ఏమిది? తిరుపతి. ఏంది తిరుపతి? అందరి నుంచి ఎట్లా చేసినావయ్యా? అయ్యో, అసలు నేను ఎక్కడున్నానయ్యా? ఎక్కడున్నా కూడా తెలియకుండా ఎట్లా వచ్చినావా ఇక్కడికి? అడిగిన దానికి చెప్పయ్యా నువ్వు చాలు. ఇది చిత్తూరు అయ్యా, నువ్వు చిత్తూరులో ఉండవు. చిత్తూరా?
అవునయ్యా, నువ్వు చిత్తూరులోనే ఉండవు. నిజమా? అయ్యో, నిజంగా నువ్వు 24వ తేదీ 2వ నెల 1965 సంవత్సరంలో చిత్తూరులో ఉండవయ్యా. ఓహో, 1965? నేను ఇక్కడికి ఎలా వచ్చాను అంటే అంటే నువ్వు రాబోయే కాలం నుంచి వచ్చినా అంటావు. అవును. అయితే నన్ను అడిగి తీసుకొని పోవచ్చు కదయ్యా. ఎలా వెళ్ళాలి తెలిస్తే నీకంటే ముందు నేనే వెళ్తాను కదా. ఎట్లా వచ్చినట్టు వెళ్తావు కానీ ఏమైనా తింటావా? ఆకలిగానే ఉంది. ఇక్కడ పిజ్జా లాంటివి ఏమైనా దొరుకుతాయా? పిజ్జానా? అంటే ఏందయ్యా? పిజ్జా రౌండ్గా ఉంటుంది. నువ్వేం చెప్తున్నావు నాకు తెలియదు కానీ ఇక్కడ దొరికేదంతా ఈ బువ్వే. తిను. ఛీ, ఈ చెత్త అంతా ఎలా తింటారయ్యా? ఏంది ఇది చెత్త? ఇది దొరకకుండా ఆకలి సాధించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏంది ఈ చెత్త కోసమా? ఈ చెత్త కోసమే. తినకపోతే నీ కర్మ. మంచిది, నువ్వే తిను. సర్లే కానీ బో అయినా ఎట్లా తినలేదా? సరిగా నిద్ర పో. ఇక్కడ ఎలా పడుకోవాలి? ఇక్కడే పడుకోవాలి. చిచ్చి. భయ్యా, ఇక్కడ బ్రష్ పేస్ట్ లాంటివి ఏమైనా దొరుకుతాయా? ఇక్కడ పళ్ళు తోముకునే దానికి ఏమైనా దొరుకుతుందా? అదేందో నాకు తెలియదు కానీ ఇందా వేపలు తెద్దాం. దీంతో ఎట్లా తోమాలి? దాంతోనే దోమాలి. ఇక్కడ దొరికేది అదే. సరే, ఇక స్నానం చేసే దానికి గదులు ఏమైనా దొరుకుతాయా? గదులా? సరే కానీ రాత్రి ఏడ పడుకున్నావు? నేల పైన. పండుకునేదే నేల పైన పడుకున్నావా? నీకు నీళ్లు పోసుకునేది గదులు కావాలా? ఆడ బావి ఉండదు, దాంట్లోకి దూకుపో. బావిలోనా? బావిలోనే నీళ్ళు ఉంటాయి, దూకుపో పోయి. వేడి నీళ్ళు ఏమైనా ఉంటాయా? ఇక నీకు నీళ్లు దొరికేదే కష్టం అంటా అంటే నీకు వేడి నీళ్ళు కావాలా? ఆ బావిలో ఉండే నీళ్ళు పోయి పోసుకోపో పోయి. కనీసం సబ్బైనా దొరుకుతుందా? అట్లాంటి ఏమైనా ఉండవు కానీ ఆడ పక్కనే బావి ఉంది, దాని పక్కన రాయి ఉంటుంది, ఎత్తుకొని రుద్దుకోపో పోయి. రాయితో ఎట్లా రుద్దుకోవాలి? అట్నే రుద్దుకోవాలి కానీ అట్నే పోయేటప్పుడు నీకు కొట్టేస్తాను, పోసుకొని దాన్ని కట్టుకొని వచ్చాయి. ఎందుకంటే రాత్రి అంతా నిద్ర బట్టలు నీ పక్క ఒకే వాసన. ఇది వాసన సెంటియా ఇదే? నువ్వు ఏదో చెప్తా ఉండవు కానీ పోయి నీళ్లు పోసుకొని రాబో. రాత్రి అనవసరంగా అన్నం వద్దన్నాను, ఇప్పుడు ఆకలేస్తా ఉంది. రాత్రి చెత్త అన్నావు. ఇక్కడ బో ఊరికే రాదు, తినేసి త్వరగా వచ్చే గంటలు తాగుదామా? గుంతలు తవ్వాలంట, మన వల్ల కాదు. ఏందబ్బా నేను ఇంకా రాలేదా? గొంతులు తాగుదాం రాయ అంటే ఎప్పటికి తూగుతాడావా? లేసి రాయ పోదాం.
అది గడప ఉండదా, ఎత్తుకొని తవ్వు గుంతలు. ఎత్తు. నాటే. అప్పుడు ఆడ నాటేసేదా, ఇంకా పెద్ద గుంత తవ్వాలా. అయినా చిన్న చెట్టే కదా, అంత పెద్ద గుంత ఎందుకా? చెట్టు చిన్నదైనా గుంత పెద్దగా తవ్వితేనే చెట్టు బాగా వస్తుంది. తవ్వు తవ్వు. నువ్వా ఒక చెట్టుకే ఇట్లా అయిపోతాండవు, ఇంకా చాలా చెట్లు తవ్వాలా. ఇంకా చాలా చెట్లు తోవాలా, నా వల్ల కాదు పోయో. యో యో రాయా యో. ఇంకా చాలా గుంతలు తవ్వాలంట, మన వల్ల కాదు, ఆయన దూకొని. ఇంత ఎండలో ఎట్లా చేస్తారు రా స్వామి, మన వల్ల కాదు. భయ్యా 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 नहीं भैया। భయ్యా ఏమైంది భయ్యా? ఏం లేదయ్యా, ఎండ కదా, కళ్ళు తిరిగింది. ఇంత ఎండలో కష్టపడాల్సిన అవసరం ఏముంది భయ్యా? ఈరోజు చెట్లు నాటేస్తేనే రేపు నీళ్ళు కట్టేదానికి, రేపు కట్టకపోతే ఒక వారం తాళి కట్టాలి, అంతవరకు చెట్లు ఉండవయ్యా. కాలువలు తీసుకోవచ్చు కదా? కాలువలు తీసుకునేదానికి అది మన సొంత నీళ్ళు కాదయ్యా, బాగాల నీళ్ళు, వారానికి ఒకసారి వస్తాయి, అప్పుడే కట్టుకోవాలయ్యా. నీళ్ళు వారానికి ఒకసారి వస్తాయా? అవునయ్యా. ఏందయ్యా అట్లా చూస్తా ఉండవు? మీరు నీళ్ళ కోసం ఇంత బాధపడతా ఉన్నారు, కానీ ఆ నీళ్ళని మేము వృధా చేస్తా ఉన్నాం. మీరు తినే ప్రతి మెతుకు కష్టపడి తినాలనుకుంటారు, కానీ ఆ మెతుకును మేము ఎన్నో విధాలుగా పాడు చేస్తా ఉన్నాం. ఏమోనయ్యా, నేను పోయి గుంతలు తవ్వాలి. సరే పద, నేను కూడా వస్తా. సరే పోదాం రా. అమ్మా అమ్మా. ఏందయ్యా కాళ్ళు నొప్పిగా ఉందా? ఏం కాదులే అయ్యా, కాస్త పోతే నీ పనుకో, అదే పోద్దులే. అది పోయేది కాదు, నేనే పోయేటట్లున్నాను. అట్ట ఏం కాదులే అయ్యా. ఏం కాదో ఏమో, కాళ్ళంతా లాగేస్తా ఉన్నది. అయ్యో ఏం చేస్తున్నావు? ఏం కాదులే అయ్యా. అయ్యో ఇది చాలా తప్పు అయ్యా, ఇలా చేయకూడదు. ఏం కాదులే అయ్యా.
చిన్నప్పుడు మా అమ్మ నాయన పనికి పోయి వచ్చినాక మా నాయన కూడా మా అమ్మ కళ్ళు నొక్కేటోడు. ఎందుకు ఇట్లా చేస్తాను అని చెప్పేసి మా అమ్మ అడిగితే మా నాయన ఏం చెప్పేటోడో తెలుసా? కాలు పట్టినంత మాత్రాన తక్కువైపోను కానీ నీ బాధ తగ్గిస్తాను కదా, ఆ సంతోషం నాకు ఉంటుంది అనేటోడు మా నాయన. ఏందయ్యా అటా చూస్తానావా? ఏం లేదు, చెప్పయ్యా పర్లేదు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఈ చెట్లు, ఈ పొలాలు, ఇదేనా? నీకు వేరే దేశం ఏం లేదా? ఎందుకు లేవయ్యా, ఉండడానికి మంచి గుడిసె, కట్టుకునేదానికి బట్ట, తినడానికి ఒక మంచి తిండి ఉండాలనేది నా కోరిక. కానీ నాకు లేకపోయినా నా పిల్లలు కనయ్యాలనేది నా ఆశ. కానీ నీకు ఎంతో కొంత బాధ ఉంటుంది కదా. బాధ ఎందుకయ్యా? తల దాచుకునేదానికి చెట్టు, కట్టుకునేదానికి బట్ట, కడుపు నిండా కాకపోయినా ఆకలి తెచ్చుకునేదానికి అంత బువ్వ, నాకు అదే చాలయ్యా. నువ్వు తిండి నచ్చకుండా బాధపడినావు కానీ తిండి లేకుండా కాదయ్యా. నిద్రపోయే జాగా నచ్చకుండా బాధపడినావు కానీ నిద్రపోయేదానికి జాగా లేకుండా కాదు కదా. మనకు అవసరమైంది ప్రతి ఒక్కటి మన చుట్టుపక్కలే ఉంటుంది. లేని దానికోసం ఆరాటపడడం కన్నా ఉన్నదానితో సర్దుకుపోయినప్పుడే మనిషి సంతోషంగా ఉంటాడు. ఏందయ్యా అట్టా చూస్తా ఉన్నావా? నేనేమన్నా తప్పుగా చెప్పినానా? లేదు, నీకేమీ లేకపోయినా చాలా సంతోషంగా ఉన్నావు. కానీ నాకు అన్నీ ఉన్నా ఏదో కావాలని బతుకుతా ఉన్నాను. ఇది తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. నాకు కూడా నీలా కుళ్ళు కుతంత్రాలు లేకుండా సంతోషంగా జీవించాలని ఉంది. ఇది నాకు దేవుడు ఇచ్చిన రెండో జన్మ అనుకుంటాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకు వచ్చానో అని అనిపించింది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే సంతోషంగా జీవించాలని ఉంది. ఇది లేకుండా ఏడబోతావు కానీ నాకు నిద్ర వస్తూ ఉంది. నేను పడుకుంటాను. రేపు చెట్లకి మళ్ళీ నీళ్ళు పోయాల. ఏమీ లేకపోయినా సంతోషంగా బతకొచ్చు అని చెప్పి అందరూ చెప్తుంటే విన్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు అర్థమైంది, జీవితం అనేది చాలా చిన్నది. ఆ జీవితం చిన్నదిగా మిగిలిపోవాలన్నా, పెద్దదిగా మార్చుకోవాలన్నా మన చేతులను ఆధారపడి ఉంటుంది.